మహబూబాబాద్ జిల్లాలో ప్రేమికుల విగ్రహాలకు పెళ్లి చేశారు కుటుంబ సభ్యులు. ఈ ఘటన బయ్యారం మండలం సంతూలాలపోడు తండాలో జరిగింది. తండాకు చెందిన రామ్కోటి 22 సంవత్సరాల కిందట ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయితే పెళ్లికి అమ్మాయి బంధువులు నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమికుడు చనిపోయిన సంగతి తెలుసుకున్న ప్రేమికురాలు 20 రోజుల తర్వాత సూసైడ్ చేసుకుంది. దీంతో రామ్కోటి తల్లిదండ్రులు లాలు సుకమ్మ దంపతులు ఇంట్లో గుడి కట్టించి ప్రేమికుల విగ్రహాలు పెట్టారు. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు గుడిలో ఉన్న విగ్రహాలకు సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేస్తున్నారు. ఇక బంధుమిత్రుల ప్రేమికుల విగ్రహాల పెళ్లికి హాజరయ్యారు. ఈరోజు కళ్యాణం చేయడం జరిగింది. సంచలాలపూడి గ్రామం బయ్యారం మండలం అంగరంగ వైభవంగా కళ్యాణం చేయడం జరిగింది. ఈ యొక్క కళ్యాణాన్ని మరి ఎందు విధంగా చేస్తారు, అసలు దేని విధంగా చేస్తున్నారయ్యా అని అంటే, మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క తల్లిదండ్రులు ఈ యొక్క కుమారుడు మరి రామకోటి మరి ఆ అమ్మాయి ఇద్దరు కూడా ప్రేమించుకున్నారనమాట. 22 ఏళ్ల క్రితము మరి ప్రేమించుకోవడంతో ఆ అమ్మాయి దక్కదన్న ఆలోచనతోటి ఆ అబ్బాయి సూసైడ్ చేసుకొని జరిగిపోయాడు. అయితే జరిగిపోయిన తర్వాత ఆ అమ్మాయి కూడా మరి 20 రోజుల తర్వాత అమ్మాయి కూడా మరి ఆత్మహత్య చేసుకుందనమాట. కాబట్టి ఈ యొక్క ఇద్దరి ప్రేమికుల ప్రగాఢ గాఢని మరి వారి యొక్క తల్లిదండ్రులు ఈ విధంగా నిలిచిపోకుండా సజీవంగా ఉండాలని చెప్పి 2 విగ్రహాలను కూడా మంచిగా తయారు చేసి ప్రతిరోజు మరి వారికి ఆ నైవేద్యాలు అర్పించి అన్ని విధానాలు కూడా చేస్తారు. అలాగే ఈ యొక్క శ్రీరామనవమి, ప్రతి శ్రీరామనవమి సందర్భంగా తూచా తప్పకుండా ఈ యొక్క రాముల వారి కళ్యాణం ఈ విధంగా అయితే చేస్తారో అదే విధంగా చాలా చక్కగా జరిపిస్తారనమాట. బంధువులను అందరినీ పిలుచుకొని అన్ని బ్యాండ్ మేళాలు అన్ని సకలము అన్నీ ఉంచుకొని కూడా ఈ యొక్క కార్యక్రమాలు అంగరంగ వైభవంగా మన భద్రాచలంలో ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా చాలా చక్కగా ఈ యొక్క సంచలాలపూడి గ్రామంలో